గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ క్లాస్ చూసారమ్మా, వాట్ ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కషన్ చేసుకుంటున్నాం కదా చిల్డ్రన్. మీరు చేస్తున్నారా? కొంతమంది పిల్లలు వాట్సాప్లో ఫొటోస్ తీసి పెడుతున్నారు. వెరీ గుడ్, బాగా చేస్తున్నారు. అలాగే నీట్గా ట్రై చేయండి. మిగిలిన వాళ్ళు కూడా హోంవర్క్స్ చేయండి. చేసిన వాళ్ళే చేస్తున్నారు, కొత్త వాళ్ళు ఎవరు చేయట్లేదు. గ్రూప్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలు ఖచ్చితంగా హోంవర్క్ చేయాల్సిందే, అందరూ చూడాల్సిందే. ఓకేనా చిల్డ్రన్? సో మనము ఏం చెప్పుకుంటున్నాం ప్రీవియస్ క్లాస్లో? సబ్ట్రాక్షన్ మీద వాట్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాం కదమ్మా, వర్బల్ ప్రాబ్లమ్స్ అంటారు వాటిని. ఓకే, నెక్స్ట్ మనము 1 2 3 4 5 6 ప్రాబ్లమ్స్ మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కషన్ చేసాం. ఇంకా రిమైనింగ్ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 3 ప్రాబ్లమ్స్ మనం ఈరోజు డిస్కషన్ చేద్దాం. ఓకేనా చిల్డ్రన్? లెట్ us స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ వన్, దట్ మీన్స్ సెవెంత్ వన్. Seventh one, in a school there are 1834 students. Of these 1024 students are girls. How many boys are there? In the school. చూడండి, ఇక్కడ ఒక స్కూల్ ఉందంట. ఆ స్కూల్లో ఎవరున్నారంట? మొత్తం 1834 స్టూడెంట్స్ ఉన్నారంట. ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో టోటల్గా 1834 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా? ఆఫ్ దీస్ 1024 స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్. మొత్తం స్టూడెంట్స్ ఉన్నారు కదా, అందులో కొంతమంది గర్ల్స్ అంట. వాళ్ళు ఎంతమంది? 1024 మెంబర్స్. 1024 మెంబర్స్ గర్ల్స్. ఓకేనా? సో ఈ గర్ల్స్ 1024 మెంబర్స్ అయితే హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద స్కూల్? మొత్తం స్కూల్లో ఎంతమంది బాయ్స్ ఉన్నారు అని అడుగుతున్నాడు. ఓకేనా? స్టూడెంట్స్లో గర్ల్స్ తీసేస్తే బాయ్స్ ఎంతమంది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మొత్తం టోటల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఆ టోటల్ స్టూడెంట్స్లో నుంచి గర్ల్స్ ఉన్నారు కదా, గర్ల్స్ని తీసేస్తే రిమైనింగ్ స్టూడెంట్స్ ఆర్ బాయ్స్. ఓకేనా చిల్డ్రన్? సో here total students. So first of all write the total students. ఎంతమంది అమ్మా టోటల్ స్టూడెంట్స్? 1834. ఓకే, నెక్స్ట్ గర్ల్స్. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది? నెంబర్ ఆఫ్ గర్ల్స్ 1024. వీళ్ళిద్దరిని సబ్ట్రాక్షన్ చేస్తే మనకెవరు వస్తారు? నెంబర్ ఆఫ్ బాయ్స్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి సబ్ట్రాక్ట్ వన్స్. 4 minus 4 అంతే కదా. వన్స్ ప్లేస్లో ఓపెన్ యువర్ 4 fingers అండ్ close your 4 fingers. 1 2 3 4. How much? 0. Okay na? So let's write the 0 in ones place. Next we subtract tens. So 3, first number is 3. 3 subtract 2. 3 minus 2 and close your 2 fingers. 1 2. Then we get only 1 finger.
Now write the 1 in tens place. Next, we subtract hundreds. 8 minus 0. 8 minus 0. 8 minus 0. 0 means no fingers. So, close చేయాల్సిన ఫింగర్స్ ఉన్నాయా ఇక్కడ? ఏమీ క్లోజ్ చేయకూడదు. సో 8లో నుంచి 0 సబ్ట్రాక్షన్ చేస్తే we get 8. Then 1, 2, 3, 4, 5, 6, 7, 8. Let's write the 8 in hundreds place. Okay. Next, we subtract thousands. 1 minus 1. How much? 1 minus 1. How much? 0. Then write the 0. So here total number of boys. How much? Therefore, total number of boys is equal to 810. 810 మంది ఉన్నారు అంటే 810 మెంబర్స్ బాయ్స్ అన్నమాట. ఓకేనా చిల్డ్రన్? నీట్గా నోట్ చేసుకోండి. నోట్బుక్లో నీట్గా కనిపించాలి. Okay. Next. Karunasri bought a table. 8th one. Karunasri bought a table and a chair. For 8,630 rupees. The cost of a chair. The cost of a chair is, the cost of a chair is 2625. What is the cost of the table? Cost of the table. What is the cost of the table? ఇక్కడ ఏమంటున్నాడంటే కరుణశ్రీ అనే ఒక ఆమె ఉందంట. కరుణశ్రీ అంట బౌట్ అంటే కొనటం. ఏమేమి కొన్నది? టేబుల్ అండ్ ఏ చైర్. ఒక టేబుల్ని ఒక కుర్చీని రెండింటిని కొనదంట. వాటి కాస్ట్ ఎంత అయిందంటే ఫర్ 8,630 రూపీస్. 8,630 రూపీస్ పెట్టి టేబుల్ అండ్ చైర్ ఈ రెండు కొన్నది. ఓకేనా? నెక్స్ట్, ద కాస్ట్ ఆఫ్ ఏ చైర్ ఈజ్, ఒక చైర్ కాస్ట్ ఎంత అంటే 2,625. ఓకేనా? వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ది టేబుల్ యొక్క కాస్ట్ ఎంత అని అడుగుతున్నాను. క్లియర్ కదా చిల్డ్రన్? అర్థమైందమ్మా మీకు? ఇప్పుడు ఏమంటున్నాడంటే టేబుల్ చైరు కరుణశ్రీ అనే ఆమె కొన్నది. అందులో చైర్ కాస్ట్ ఇచ్చాడు, టేబుల్ కాస్ట్ కనుక్కోమంటున్నాడు. మనం ఏం చేయాలి? మొత్తం అమౌంట్లో నుంచి చైర్ కాస్ట్ని సబ్ట్రాక్షన్ చేస్తే వి గెట్ టేబుల్ కాస్ట్. క్లియర్ కదా? ఓకే. నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద సొల్యూషన్. సో the amount of the chair and table is equal to how much? 8,630.
ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఏ చైర్. కాస్ట్ ఆఫ్ ఏ చైర్ ఈజ్ ఈక్వల్ చైర్ కాస్ట్ ఎంత? 2625. 2625 సబ్ట్రాక్షన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ we subtract ones. యాడ్ కదా, సబ్ట్రాక్షన్ అయితే చేయాల్సింది. సో we subtract ones. 0 minus 5. 0లో నుంచి మనకి 5 పాసిబుల్ అవుతుందమ్మా? అవ్వదు కదా. ఏం చేయాలి అప్పుడు మనము? we are going to borrowing. which place? టెన్స్ ప్లేస్. టెన్స్ ప్లేస్కి ఎక్కడికి వెళ్ళాలి? బారోయింగ్ కోసం వెళ్ళాలి. ఓకేనా? సో టెన్స్ ప్లేస్కి బారోయింగ్ కోసం వచ్చేసాను నేను. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 3 ఉంది. 3లో నుంచి అక్కడ బారోయింగ్ పోతే 2. ఓకేనా మమ్మీ? ఇక్కడికి వచ్చాక 10 ఫాస్ట్. సో మనము బారింగ్కి వచ్చేసాం. టెన్స్ ప్లస్ నుంచి బారింగ్ వస్తే ఇక్కడికి 10 వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఏ నెంబర్ లేదు కాబట్టి ఇచ్చినటువంటి 10 ఉంటుంది అన్నమాట. 10 రాసేసాను. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంటుంది. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేద్దాం. 10 minus 5. We subtract ones. 10 minus 5. 10. Open your 10 fingers and subtract 5. 1, 2, 3, 4, 5. 5 fingers subtraction చేస్తే remaining 5. Let's write the 5 in ones place. Now write the 5 in ones place. Next 2 minus 2. We subtract tens. 2 minus 2. 1, 2. 2 నుంచి 2 subtraction చేస్తే మనకి 0. Let's write the 0 here. Next we subtract hundreds. 6 minus 6. 6. Open your 6 fingers and subtract 6. 1, 2, 3, 4, 5, 6. So we get 0. Now write the 0 in hundreds place. Next 8 minus 2. Open your 8 fingers. I open my 8 fingers and subtract 2. 1, 2. We get 1, 2, 3, 4, 5, 6. Let's number 6. 6005. Now last, therefore cost of a table is 6005 rupees. 6005 rupees. ఓకేనా చిల్డ్రన్? నీట్గా నోట్ చేసుకోండి. నీట్గా నోట్ చేసుకోవాలి. Next question. Shankar Dada has last one amma. Shankar Dada Shankar Dada has 6,834 mango trees. Mango trees and mango trees and 3,258 coconut trees. In his garden. How many mango trees? How many mango trees? How many mango trees
డస్ హీ హ్యావ్ more than coconut trees? More than coconut trees. More than coconut trees. అమ్మ ఇక్కడ శంకర్ దాదా అనే అతను ఉన్నాడంట. ఆ శంకర్ దాదాకి ఒక గార్డెన్ ఉంది. గార్డెన్ అంటే పండ్ల తోట, ఫ్రూట్స్ గార్డెన్ ఉంది. ఓకేనా? సో ఈ ఫ్రూట్ గార్డెన్లో, పండ్ల తోటలో కొన్ని ఫ్రూట్ ట్రీస్ ఉన్నాయంట. ఏమేమి ఉన్నాయి అక్కడ? ఫస్ట్ మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. మ్యాంగో అంటే ఏంటి? మామిడి పళ్ళు, తెలుసు కదా మీకు. సో ఆ మామిడి పండ్ల తోట ఉంది. ఆ మామిడి పండ్ల చెట్లు ఉన్నాయన్నమాట. వాటితో పాటు ఇంకా ఏమున్నాయంట? కోకోనట్ ట్రీస్. అంటే కోకోనట్ ట్రీస్ అంటే ఏంటి? కొబ్బరి చెట్లు. కొబ్బరికాయలు తెలుసు కదా మీకు. ఆ కొబ్బరికాయల చెట్లు ఉన్నాయంట. సో ఆ తోటలో కొబ్బరికాయల చెట్లు ఉన్నాయి, మామిడికాయల చెట్లు ఉన్నాయి. మ్యాంగో ట్రీస్, కోకోనట్ ట్రీస్ రెండు ఉన్నాయి. అయితే మ్యాంగో ట్రీస్ ఎక్కువ ఉన్నాయి, కోకోనట్ ట్రీస్ తక్కువ ఉన్నాయి. ఈ మ్యాంగో ట్రీస్ కోకోనట్ ట్రీస్ కంటే ఎన్ని ఎక్కువ ఉన్నాయి అని అడుగుతున్నాడు. క్వశ్చన్ అర్థమైంది కదా. సో మ్యాంగో ట్రీస్ ఏమో ఎక్కువ ఉన్నాయి, కోకోనట్ ట్రీస్ తక్కువ ఉన్నాయి. అయితే ఇవి వీటికంటే మ్యాంగో ట్రీస్ ఎన్ని ఎక్కువ ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఓకేనా చిల్డ్రన్? మనం ఏం చేయాలి? మ్యాంగో ట్రీస్లో నుంచి కోకోనట్ ట్రీస్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఇంకా ఎన్ని ఎక్కువ ఉన్నాయో మనకి క్లియర్గా వస్తుంది. స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ మ్యాంగో ట్రీస్ రాసుకోండి. ఇక రాయండి మ్యాంగో ట్రీస్. మ్యాంగో ట్రీస్. మ్యాంగో ట్రీస్ ఎన్ని ఉన్నాయి? 6834. ఓకే, నెక్స్ట్ కోకోనట్ ట్రీస్. రాయండి కోకోనట్ ట్రీస్. కోకోనట్ ట్రీస్ ఎన్ని? 3258 కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. ఓకే, సబ్ట్రాక్షన్ చేయాలి కదా. 4 - 8 పాసిబుల్ అవుతుందా? 4 - 8 ఈజ్ పాసిబుల్? నో, ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకు? 4 ఈజ్ లెస్ దాన్ ది 8. మరి 4 8 కంటే చిన్నది కదా. మరి చిన్న దాంట్లో నుంచి మనం సబ్ట్రాక్షన్ చేస్తామా? వి కాంట్ సే దట్. ఏం చేయాలి అప్పుడు? పక్కన నెంబర్కి బారోయింగ్కి వెళ్ళాలి. ఓకేనా? సో బారోయింగ్కి వెళ్తే ఇక్కడేమో 2 ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి 14 అవుతుంది. ఎందుకు? 10 బారోయింగ్ వస్తాయి. ఆల్రెడీ 4 ఉన్నాయి కాబట్టి 10 + 4 14 అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ 14లో నుంచి మనం 8ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా? 14 - 8. మనకి 14 ఫింగర్స్ లేవు కదా. అప్పుడు ఏం చేయాలి? 8 నుంచి 14 వరకు కౌంట్ చేసుకోవాలి. 8 ఆఫ్టర్ 9 10 11 12 13 14. Then we get how many fingers? 6 fingers. So write the 6. Now write the 6 in ones place. Next we subtract tens. 2 - 5. Is it possible? 2 - 5 పాసిబుల్ అవుతుందా? అవ్వదు కదా. ఓకే, మరి ఏం చేయాలి ఇప్పుడు? పక్కన 100s ప్లేస్కి బారోయింగ్కి వెళ్ళాలి. సో ఇక్కడ 100s ప్లేస్కి బారోయింగ్కి వస్తే ఇక్కడ 7 ఉంటుంది, ఇక్కడ 12 అవుతుంది. ఎందుకు? ఆల్రెడీ 2 ఉన్నాయి కదా. ఆ 2కి ఇంకొక 10 యాడ్ అయితే 12 అవుతాయి. ఓకేనా? సో 12 - 5. 5 ఆఫ్టర్ 6 7 8 9 10 11 12. So we get 7. Draw, write the 7 in tens place. Next to 7 - 2. Open your 7 fingers, subtract 2. 1 2. How much? 5. 1 2 3 4 5. So write the 5 in 100s place. Now subtract thousands. 6 - 3. 6 1 2 3. So we get 3. Now write the 3. సో ఇప్పుడు మనకి మ్యాంగో ట్రీస్ కోకోనట్ ట్రీస్ కంటే ఎంత ఎక్కువ ఉన్నాయంట? 3576 ఉన్నాయంట. ఓకేనా? సో లాస్ట్లో రాయండి. Therefore
mango trees are 3,576 more. అన్నీ ఎక్కువ ఉన్నాయి. 3,576 more. ఓకేనా చిల్డ్రన్? నీట్గా నోట్ చేసుకోండి. చిల్డ్రన్, నేను మీకు 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదమ్మా. ఈ 3 ప్రాబ్లమ్స్ మీకు అర్థమైనాయా? ఈ 3 ప్రాబ్లమ్స్లో నేను నీట్గా బోర్డు మీద రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఆ 3 ప్రాబ్లమ్స్ని మీరు నోట్బుక్లో నీట్గా ఎక్కించుకోండి. ఎక్కించుకున్న ప్రాబ్లమ్స్ని కనిపించేలాగా ఫోటో తీసి నాకు క్లియర్గా కనిపించేలాగా వాట్సాప్ చేయండి. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బై చిల్డ్రన్.